ఇప్పుడు చెప్పండి మాస్టర్ గురించి చెప్పండి. నాకు కరువు ఉంది, ఇంటూ ఉంది, ఏదంటే చచ్చిపోయిన వరకు ఉంది. ఏంటంటే అదే చెప్పావు కదా, నువ్వే ఆన్సర్ ఇచ్చావు. అదే డ్యాన్స్ కొత్తగా చెయ్యాలి, కొత్తగా నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి, డైరెక్షన్ చేయాలి, దాన్ని కరువు ఉంటూనే ఉంది. ఆ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీరు మీ లైఫ్లో అమ్మాయిల విషయంలో ఎప్పుడైనా కరువుగా ఫీల్ అయ్యారా? మిమ్మల్ని మీ ఫ్రెండ్ ఏమైనా అన్నాడా, ఏంట్రా ఇంత కరువులో ఉన్న అమ్మాయిల గురించి నేను అన్నాడా? ఇప్పుడు మీరు యంగ్ జనరేషన్ యంగ్ లైఫ్లో నాకు సినిమాలో డైలాగ్ అనుకున్నాను, ఎందుకురా నీకు అమ్మాయిలంటే అంత పిచ్చేది, దానికి చాలా కారణాలు ఉన్నాయి బాబా. మీకు ఎందుకు అమ్మాయిలంటే అంటే మీ ఫేస్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూర్చొని సెట్టింగ్ చేసినప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ఎందుకురా నీకు అమ్మాయిలంటే? నాకు ఒక హ్యాబిట్ ఉంది, నేను థర్డ్ స్టాండర్డ్ నుంచి లవ్ చేస్తుంది. థర్డ్ స్టాండర్డ్ నుంచి ఒక అమ్మాయి రెండు అమ్మాయిలు కంటిన్యూస్ ఒక 100 అమ్మాయి నేను చేశాను, బట్ ఆ అమ్మాయిని మనం చేయలేదు. బట్ ఏంటంటే బతికించావు ఒకసారి దాని లవ్ అండ్ హెరాస్ అంటారు, దానికి ఇంకొక పేరు ఉంది, కరువు. ఓకే, అందువల్ల నేను ప్రేమించిన అమ్మాయిని నా ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి నాకు చాలా ఇష్టం. ఏం జరుగుతుంది? కరువు నుంచి అరువుకి వెళ్ళిపోయింది. ఇది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. లేదు నేను చెప్తాను, వాళ్ళ అమ్మాయిని నా ఫ్రెండ్ ఎప్పుడు లీవ్ వేస్తున్నాడో ఆ రోజు 2 రోజులు లీవ్ వేస్తారనుకో అమ్మాయిని నేను కరెక్ట్ చేస్తాను. అంటే ఏంటి అర్థం కలిగేంటి? అర్థం కాదు. ఏంటి మాస్టర్ అది? వద్దు, నీ రియాక్షన్ తెలియలేదు. ఏదో అన్నారు ఏంటిది? లేదు నీకు ఒక అమ్మాయి లవ్ చేస్తుంది, ఆ అమ్మాయికి నాకు ఇష్టం. ఏంటో ఇది బాగుంది అమ్మాయి, నాకు నచ్చింది, ఆయన కూడా ఫ్రెండ్ లవ్ చేస్తున్నాడే అలా నేను లోపల అదన్నీ దాచుకుంటాను. వాడు 1 వీక్ ఫీవర్ లేదు, స్కూల్కి రాదు కదా, ఆ గ్యాప్ని యూజ్ చేసి ఆ అమ్మాయికి నేను ప్రపోజ్ చేస్తాను. మీ స్కూల్ అప్పుడే వచ్చింది కరోనా అయితే వచ్చింది తప్పు కదా మాస్టర్. మాస్టర్ మీ ఫ్రెండ్ అంత పవిత్రంగా ప్రేమిస్తుంటే మీరు మధ్యలో ఆయన ఏదో లీవ్కి వెళ్తే జ్వరం వచ్చింది, ఇదిలా ఒక కైండ్ ఆఫ్ కరువు. ఇలాంటి కరువు నాకు జెన్యూస్ కాదు. అది కరువు సార్లు వచ్చిందంటే ఆరిపింటది. అంటే కరువు అనే దానికి ఒక రిజిస్ట్రేషన్ చేసి దానికి ఒక ప్రెసిడెంట్ అంటే ఆయనే. బాబా మాస్టర్, బాబోయ్ మాస్టర్.